అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుబాటి ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించారు. దీని గురించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఎక్కడికక్కడ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిలువరిస్తున్నప్పటికీ కూడా అడ్డుకోవడం బాగా తలనొప్పిగా తయారైనట్టు కనబడుతోంది. అక్కడ వాతావరణం చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటికి ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంది అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇటు పక్క నుంచి ఎమ్మెల్యే గతంలో క్షమాపణలు కోరినప్పటికీ కూడా ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఎమ్మెల్యే తరపు నుండి ఎవరైనా మాట్లాడిన ప్రయత్నిస్తున్నారా? ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? పోలీసులు ఏమంటున్నారు? ఎక్కడికక్కడ టెన్షన్ వాతావరణం ఉంది అనంతపురం జిల్లా వ్యాప్తంగా. ఈరోజు పరిస్థితి మొత్తాన్ని కూడా అదుపు చేయడానికి ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? దీని తాజా అప్డేట్ ఏంటి? ఎస్ రహీం, ఇందాకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పలు జిల్లాలు అయితే కర్నూలు, చిత్తూరు, అనంతపురం, రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. మరోవైపు ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అనంతపురంకి చేరుకున్నారు. అయితే ఇదే పరిస్థితిలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండంతస్తుల బందోబస్తును ఏర్పాటు చేసి బారిగేట్లు కూడా పెట్టారు. ఏదైతే దగ్గుబాటి కార్యాలయం చుట్టూ ఉన్న 4 రహదారులను కూడా ప్రధానంగా ఆ బారిగేట్లు పెట్టి కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడా తగ్గకుండా ఎన్టీఆర్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించడానికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా పోలీసులకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు గతంలో వారం క్రితం కూడా ఎమ్మెల్యే వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించినట్లు ఒక ఆడియో వైరల్ అవ్వడంతో దీనిపైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ ఒక ఆడియో ద్వారా అభిమానులందరికీ కూడా నేను ఈ మాటలు మాట్లాడలేదు, అయినప్పటికీ క్షమాపణ చెప్తున్నా అని చెప్పినప్పటికీ కూడా అయితే ఈ వివాదం అయితే ఆగట్లేదు. ఇదే విషయం పైన కూడా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయం పైన ఎమ్మెల్యే దగ్గుబాటిని మొన్నటి రోజు విజయవాడకు కూడా పిలిపించుకొని దీనిపైన చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఇటువంటి వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలేయాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు అలాగే ప్రభుత్వం కూడా చెప్తున్నప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు కూడా తాము ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే అనంతపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే భారీ ఎత్తున దాదాపు 100-200 పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్తున్నారు. అభిమానులు వచ్చిన టైంలో ఆ కార్యాలయంలో అయితే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇక్కడ లేరు. అయితే ఆయన ఇంకా విజయవాడలోనే ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేని మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అందుబాటులోకి రావట్లేదు. అయితే దీనికి సంబంధించి కూడా బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు ఫ్యాన్స్ అయితే వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదం చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉన్నారు. అయితే ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఈ విధంగా మాట్లాడితే మేము చాలా బాధపడుతున్నామని అయితే అతన్ని పార్టీ నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే పోలీసులు ఏదైతే కార్యాలయం ముట్టడించిన కోసం అభిమానుల పైన లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. కార్యాలయం చుట్టూ ఉన్న ఆ ప్రధాన రహదారులు అలాగే చుట్టుపక్కల ఉన్న షాపులు అన్నింటినీ కూడా ఒకసారిగా పోలీసులు అన్ని కూడా మూపించడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా అంటే వాస్తవంగా ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతినడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆడియో ఆ విధంగా లీక్ అవటం అనేది వినటం అనేది ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. అభిమానులకు కానివ్వండి, ఇప్పటికే అనేక రకాలుగా పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కొంతమంది ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు అంటూ వ్యతిరేకించినది ఆ సందర్భాలు కూడా మనం చూసాం. ఇటు పక్క నిన్నటికి నిన్న ఆడియో ఫంక్షన్స్లో గతంలో జరిగినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇటు నారా రోహిత్ కూడా ఖండించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగి ఇన్ని రోజులైన తర్వాత కూడా ఇప్పటికీ ఇలాంటి టెన్షన్ వాతావరణం ఉందంటే కేవలం ఇక్కడ ఎన్టీఆర్ అభిమానుల్ని ఈ విషయంలో కేవలం అభిమానుల మనోభావాలతో పాటు తెర వెనుక ఏమన్నా వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా వాళ్ళని ఉసుగొలిపే విధంగా ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయంటారా? అలాంటి అనుమానాలు ఏమైనా కలుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి? కూడా తను టీడీపీలో కట్టకాలం వరకు ఉంటానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయినప్పటికీ తన ఫ్యాన్స్ కావచ్చు ఎవరు కూడా మేమంతా టీడీపీ పార్టీతోనే ఉన్నాము, అలాగే అభిమానం వేరు పార్టీ వేరు అని చెప్పేసి కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెనకాల ఎవరైనా ఉన్నారా, అదృశ్య శక్తులు ఎవరైనా నడిపిస్తున్నాయా అంటే కొన్ని అనుమానాలు అయితే కొంతమంది పార్టీ నేతలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడితో ఎందుకంటే టీడీపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ ఏదైతే పార్టీకి వస్తే మా పార్టీకి నష్టం జరుగుతుంది అన్న కోణంలోనే కొంతమంది ఎవరైనా ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూడా రెచ్చగొడుతున్నారా
అనే అంశాలపైన కూడా రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూడా ఈ చర్చ ఎక్కువగానే జరుగుతుంది. ఎందుకంటే నందమూరి కుటుంబము అలాగే నారా కుటుంబం రెండు కూడా ఒకటే. కాకపోతే ఇక్కడ ఫ్యాన్స్, పార్టీ ఇవన్నీ కూడా మధ్యలో కొంతమంది ఆ పార్టీ నుంచి ఎన్టీఆర్ ని దూరం చేయాలనుకోవడము, తర్వాత ఈ కొన్ని విషయాల చర్చలో భాగంగానే ఈ విధంగా ఫ్యాన్స్ ని కొంతమంది రెచ్చగొడుతున్నారు అనే ధోరణి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రహీం, సో పార్టీ నుంచి అంటే అక్కడ గతంలో ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఉన్నటువంటి అక్కడ దగ్గుపాటి కూడా ఈ వ్యాఖ్యల పట్ల అదంతా నేను మాట్లాడింది కాదంటూ ఒకసారి, తర్వాత మనోభావాలు దెబ్బతిన్నందుకు ఈ విధంగా మాట్లాడడం క్షమించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా అతను ఒక వీడియో రూపంలో కూడా కోరటం జరిగింది. తర్వాత కొంతవరకు వాతావరణం ఏదో విమర్శలు ప్రతి విమర్శల ద్వారా కొంచెం వాతావరణం సద్దుముడిగిందని చెప్పుకోవాలి ఒక రకంగా. కాకపోతే ప్రస్తుతం పార్టీ నుంచి అంటే ప్రధానంగా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుందా, లేకపోతే బహిరంగ క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు? ఏమంటున్నారు అక్కడ అభిమానులు? ఇక్కడ పార్టీ నుంచి ఒక రకమైన మాటలు బయటకు వస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మరో రకంగా చెప్తున్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్, పార్టీ రెండు కూడా ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు. ఇలాగ ఫ్యాన్స్ కూడా ఒకే రకంగా ఉండడంతో కొంతమంది అయితే పార్టీ నుంచి ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా హార్డ్ కోర్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మా అభిమాన నటుని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో ఉంటూ ఆ పార్టీ గుర్తు మీద నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ విధంగా ఆయన మనవన్ని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే కొంతమంది రాజకీయ కుట్ర కోణంలో చూసుకుంటే కదా ఆ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలని చెప్పేసి చేస్తున్నారు. ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కొంతమంది వెనక నుంచి కొంతమంది పుష్ చేస్తున్నట్లు మనకు అనుకున్న సమాచారం. రాజకీయంగా ఎమ్మెల్యే దగ్గుపాటిని ఎదుర్కోలేని కొంతమంది కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండొచ్చని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో అనంతపురంలో మొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గెలుపొందిన పరిస్థితి. అయితే ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో కూడా కొన్ని రాజకీయ డిస్టర్బెన్స్ కూడా గత కొంతకాలంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దగ్గుపాటి పైన కొంతమంది విష ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా బహిరంగంగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే ఇదే పంచాయతీ ఎన్టీఆర్ మీద ఏదైతే దగ్గుపాటి మాట్లాడిన మాటలు కావచ్చు, అనంతపురంలో జరుగుతున్న రాజకీయ చర్చ పైన కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. అయితే అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని అలాగే వెంకటేశ్వర ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని కూడా ఇప్పటికే విజయవాడకు పిలిపించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వాళ్ళతో ఏదైతే పార్టీ అధ్యక్షుడు పల్లా ఉన్నారో అతనితో వాళ్ళు కూడా చర్చించడం తెలుస్తుంది. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించి ఈ విషయాలన్నిటి కూడా ఇక్కడితో పులి స్టాప్ పెట్టాలి అని చెప్పినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తమకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు ఈ విషయాన్ని మేము వదిలిపెట్టమని చెప్పారు. చివరిగా ఇక్కడ ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమాన సంఘాలు ఉంటాయి కాబట్టి వాస్తవంగా అక్కడ రాష్ట్ర స్థాయి అభిమాన సంఘాలు మొత్తం కూడా వస్తున్నారు అన్నటువంటి వార్త ఒక రకంగా వస్తుంది. కాకపోతే జిల్లా వ్యాప్తంగా కొంతమంది అభిమానులు దగ్గరలో ఉన్నారు కాబట్టి భారీ ఎత్తున వచ్చినట్టు అర్థమవుతోంది. చూసిన పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు నిలువరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అభిమాన సంఘాలతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, ఆ కోణంలో ఎవరైనా అక్కడ ప్రయత్నించడానికి జరుగుతున్నారా, కేవలం అరికట్టడానికే ప్రధానంగా పాత్ర తీసుకుంటున్నారా, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారా అక్కడ ఎవరైనా? ఏదైతే అభిమాన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ అనంతపురం వ్యక్తి ఎల్ నారాయణ చౌదరి కొడుకు నరేందర్ చౌదరి ఉంటారో అయితే ఆయన కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే నరేందర్ చౌదరి కూడా రాష్ట్ర కార్యదర్శి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇక్కడ అనంతపురం వ్యక్తి సొంత జిల్లా ఈ ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎవరైతే నరేందర్ చౌదరి ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకే నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. అయితే ఇప్పటికే వాళ్ళతో కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే క్షమాపణ ఆల్రెడీ వీడియో ద్వారా చెప్పారు. అయితే బహిరంగంగా చెప్పాల్సింది ఉంది అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అంటే ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మనకు ప్రధానంగా కనిపిస్తున్నది పార్టీ ఫ్యాన్స్ ఈ రెండు కూడా ఒకటే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేని విమర్శించిన ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు, ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు, ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా ఎన్టీఆర్ సంఘం ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘం నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే జిల్లాలో ఎటువంటి చర్చ కొనసాగుతుందంటే ఫ్యాన్స్ ఎవరు కూడా పార్టీ దృష్టి తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ లోకల్ గా ఎవరిని మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. అయితే పైన అదే
అధిష్టానం నుంచి ఎవరైనా చెప్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ సంఘం నేతలు కూడా పైకి చెప్పినట్లు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా చాలా మంది టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ సంఘం నేతలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ఏదైతే మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఎమ్మెల్యే పరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాము, ఆ ఒక్కటి చెప్పేస్తే పార్టీకి అలాగే ఫ్యాన్స్ మధ్య ఉన్న ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండవని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నట్లుంది. అయితే ఒకవైపు పార్టీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని సంఘం నేతలతో చర్చించి ఇక్కడితో ఈ వివాదాన్ని సర్దు మణిగిస్తే అటు పార్టీకి నష్టం కూడా నష్ట నివారణ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు అనుభవజ్ఞులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రవితేజ అక్కడ మీకు తెలిసిన విషయమే, అనంతపురం రాజకీయాలు అక్కడ ఎలా ఉంటాయో మీకు తెలిసిన విషయమే. గతంలో ఏదైతే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల సందర్భంగా ఆ టికెట్ విశ్లేషణలో కూడా దగ్గుబాటి ప్రసాద్ సందిగ్ధత చాలా కాలం నెలకొంది. గతంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ టికెట్ ఆశించిన వ్యక్తికి ఇతనికి మధ్యన పొరపచ్చులు కూడా ఉన్నాయి. ఫైనల్గా దగ్గుబాటి ప్రసాద్కే టికెట్ కేటాయించారు చంద్రబాబు. అటువంటి వర్గాల పోరున్న కారణంగా, అంటే తెలుగుదేశంలో అక్కడ అనంతపురంలో వర్గాల పోరున్న కారణంగా ఇప్పుడున్న పరిస్థితిని వాడుకుంటూ ఇప్పుడున్నటువంటి ఏదైతే దగ్గుబాటి ప్రసాద్ మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ధోరణిలో అలాంటి వాతావరణం ఏమైనా కనబడతా ఉందా? అంటే ఆల్రెడీ ఇప్పటికే కొంత వ్యతిరేకంగా ఒక వర్గం నడుస్తూ ఉంది దగ్గుబాటి ప్రసాద్కి. అదేవిధంగా పార్టీలో కూడా కొంతమంది పనిచేస్తున్నట్టు సీనియర్లు కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సమయంలో ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాడుకోవడానికి ఈ విధంగా ఫ్యాన్స్ని ఇంకొంచెం రెచ్చగొడుతున్నారా? కాబట్టి ఈ సమయంలో పార్టీ స్టాండ్ ఏంటి? అలాంటి వార్తలు బయటకు వచ్చాయా? ఏదైతే 2014 ఎన్నికల్లో ఇక్కడ అనంతపురం టీడీపీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యే వైకుంఠం మాజీ ఎమ్మెల్యే ఇక్కడ గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా ప్రభాకర్ చౌదరి ఇక్కడ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేశారు. ఏదైతే 2024 ఎన్నికలు వచ్చేసరికి ఇక్కడ అనంతపురం అర్బన్ టికెట్ కు తీవ్ర పోటీ అయితే ఏర్పడింది. చాలా మంది ఆశావాహులు ఈ టికెట్ పైన ఈ సీట్ పైన కన్నేశారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అలాగే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానం టికెట్లు కేటాయించినప్పటికీ కూడా అనంతపురం మాత్రమే పెండింగ్ పెట్టి ఆఖరి నిమిషంలో ఎలక్షన్స్ ఇంకొక 2-3 రోజులు ఉన్న తరుణంలో ఒక్కసారిగా దగ్గుపాటి ప్రసాద్ కు టికెట్ కేటాయించడము, దీంతో ప్రభాకర్ చౌదరి వర్గం ఏదైతే ఉందో తీవ్ర ఆగ్రహాలకు లోనైంది. అలాగే నగరంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టడము, రాళ్లతో ధ్వంసం చేసి తగలబెట్టిన పరిస్థితి కూడా ఆ రోజు మనం ప్రత్యక్షంగా చూసాం. తర్వాత కూడా ఎమ్మెల్యే టికెట్ ను తమ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కేటాయించాలని చెప్పేసి కూడా అర్బన్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా మంది టీడీపీ శ్రేణులు తీవ్రమైన ఆందోళనలు ఉధృతంగా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా వారిద్దరి మధ్య సయోధ్య కూర్చేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. అయినప్పటికీ ఎక్కడా కూడా ఇద్దరు తగ్గకపోవడం, అలాగే టికెట్ అనౌన్స్ అయితే ఇతను తన ప్రచారాన్ని ముందుకు సాగించాడు ఒక ప్రభాకర్ చౌదరి. ఎందుకంటే ప్రభాకర్ చౌదరి పార్టీలో చాలా సీనియర్ నేత. అనంతపురం అర్బన్ లో తనకు ఉన్న బలాన్ని చూస్తే కన్నా ఏ క్షణంలో అయినా కూడా అతను ఏమైనా చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం అంటే ఆ రోజు ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఆ క్షణంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభాకర్ చౌదరి కాలని ఎమ్మెల్యే దగ్గుపాటికి ఇచ్చారు. అయితే వీరిద్దరి మధ్య అప్పటి నుంచి కూడా కొన్ని విభేదాలు అయితే నడుస్తున్నాయి. అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నప్పటికీ ఎలక్షన్ లో మేమంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆ వేవ్ నడవడంతోనే అనంతపురంలో ఆ ఎమ్మెల్యే దగ్గుపాటి కూడా గెలుపొందారు. గెలుపొందినప్పటి నుంచి కూడా అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఒక 2-3 నెలల నుంచి కూడా వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏదైతే ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గం ఏదైతే ఉందో నగరంలో ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇతర కొంత వైన్ షాప్ లిక్కర్ దాంట్లో కూడా మాఫియా నడుస్తుంది. వీళ్ళకి అన్నింటిలో కూడా మామూలు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా వైకుంఠ ప్రభాకర్ చౌదరి వర్గం బహిరంగంగానే చెప్పడంతో ఒకసారిగా రాజకీయం హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలోనే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా మాజీ ఎమ్మెల్యే పైన కూడా విమర్శలు గుర్తించారు. ఇదంతా తీసుకుంటే గైనా ఈ గొడవ జరుగుతున్న తరుణంలో ఈ ఆడియో ఎమ్మెల్యే మాట్లాడడం, ఈ ఆడియో వైరల్ కావడము, దీంతో వాళ్ళకి ఆపోజిట్ వర్గానికి ఇది ఒక ఆయుధంగా మారింది. ఏదైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విధంగా రియాక్ట్ అవడానికి కూడా మరో వర్గం దీని వెనకాల నిజంగా నడిపిస్తుంది అనే చర్చ సాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఆడియో వైరల్ చేసిన వ్యక్తి ఎవరైతే ధనుంజయ నాయుడు ఉన్నాడో అతను పెద్ద పార్టీకి సంబంధించి ఏదో చిన్న పోస్ట్ లో ఉన్న వ్యక్తి, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంఘంలో ఒక మెంబర్ మాత్రమే. కానీ అతను ఇంత పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేయడానికి కూడా అతనికి శక్తి లేకపోయినప్పటికీ అతని వెనుక కొంతమంది ఉండి ఈ ప్రచారాన్ని చేస్తున్నారని అయితే అపోహ అయితే స్పష్టంగా ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఏదైతే ధనుంజయ నాయుడు ఉన్నారో కొన్ని మంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీడియా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి
ధనంజయాన్ని ఒక వర్గం ప్రోత్సహించిందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే వర్గం ఆ చెప్తున్నప్పటికీ కూడా అయితే ఇప్పటి వరకు దానిపైన అధికారికంగా ఎమ్మెల్యే వర్గం ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని తాము ఇంకా మాట్లాడితే ఇంకా వ్యతిరేకత బయటకు వెళ్తుందేమో అన్న కోణంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గం కావచ్చు, ఎమ్మెల్యే దగ్గుపాటి కూడా ఇప్పటితో సైలెంట్ గా ఉన్నారు. ఏదైతే అధిష్టానం చెప్పిన మేరకే దగ్గుపాటి ఈ రోజు సైలెంట్ గా ఉన్నారు. అధిష్టానం నిర్ణయం ఏ మేరకు వస్తుందా అన్న దానిపైన ఎమ్మెల్యే వేచి చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే ఎన్టీఆర్ సంఘం నేతలతో వీరంతా మాట్లాడి ఈ విషయాన్ని ఇక్కడితో సర్దు మనైతే పార్టీకి నష్టం వాటిల్లకుండా, అలాగే ఫ్యాన్స్ కు పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి మధ్య సయోధ్య కూర్చేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నదైతే ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది. రైట్ రైట్ రవిత, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.